యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ ఒక ఇంపార్టెంట్ పార్ట్నర్‌షిప్ అనే ఆలోచనతోటి వెళ్తున్నాము. సో, ఈ ఆలోచన వెనకాల ఒక స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటే ఈ డీల్స్ నేను ఎందుకు గమనించాలి? రెండోది డీల్ తెలిసిన తర్వాత మార్కెట్ మళ్ళీ పైన వెళ్ళింది. సో, మనం స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు కంపల్సరీ ఇలాంటి మేజర్ ఇన్ఫర్మేషన్స్ అనేది స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉంటది. ఎందుకంటే ఎకానమీ అంటే కంపెనీస్, కంపెనీ అంటే మన ఇన్వెస్ట్‌మెంట్స్. సో, అలాంటి విషయాలు మనం ఇగ్నోర్ చేయకూడదు. సో, ఓవరాల్‌గా ఈ పర్టిక్యులర్ ప్రెజెంటేషన్‌లో ఇవన్నీ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాము. దీంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనకిక్కడ తెలుస్తుంది. ఫార్మర్స్ ప్రొటెస్ట్. సో, ఇది స్పెసిఫిక్‌లీ ఎందుకు మనం మెన్షన్ చేసామంటే ఇండియా యాస్ ఎ కంట్రీ ఇప్పుడు కూడా దగ్గర దగ్గర ఒక 55% మనుషులు ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తున్నారు. సో, ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్ అగ్రికల్చరల్ సెగ్మెంట్ అనేది డిస్టర్బ్ అవుతే ఓవరాల్ ఎకనామిక్ డిస్టర్బెన్స్ ఎక్కువైపోతది. సో, ఆ పాయింట్స్ కోసం మనం ఈ పర్టిక్యులర్ పాయింట్‌ని కూడా మనం హైలైట్ చేసాము. ఈ పర్టిక్యులర్ ప్రెజెంటేషన్‌లో. సో, ఓవరాల్‌గా ఇండియా, యూఎస్ డీల్ ఏంటి? సో, ఈ డీల్ నెగోషియేషన్ చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. సో, ఆల్‌మోస్ట్ ఇక్కడ టైమ్‌లైన్ మనకు తెలుస్తుంది. 2019, 20 క్రూషియల్ ఎలిమెంట్ మనం చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ ఆహ్, పాయింట్ అనేదేంటంటే డిఫరెంట్ ప్రెసిడెన్షియల్ రూల్స్‌తో ఇంటరాక్షన్ కమిట్మెంట్ బిట్వీన్ 2 కంట్రీస్ అనేది పెరుగుతూ ఉంటది, తగ్గుతూ ఉంటది. సో, ఆ బై ఎలక్షన్స్ జరిగినప్పుడు అక్కడ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తది కంట్రీ బై కంట్రీ. సో, అప్పుడు బైడెన్ ఉన్న సిట్యుయేషన్స్‌లో ఆహ్, అనుకూలంగా మనం సాధించలేకపోయాము. సో, అది చిన్నగా మనకి 2023 ఎండ్‌లో మనకు ఆ విషయం అనేది బయటపడింది. సో, ఇప్పుడు ట్రంప్ సైడ్ నుంచి మనం చూస్తున్నాము. సో, కొన్ని సెక్టార్స్ చాలా ఎక్కువగా మనకి బెనిఫిషియల్ ఉంటాయి ఈ పర్టిక్యులర్ డీల్‌లో. సో, సెక్టర్ వైస్ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ కంపెనీస్, ఫార్మా, అగ్రికల్చరల్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎనర్జీ ఇవన్నీ చాలా ఎక్కువగా డిపెండెంట్ ఉండయి. మన ఎక్స్‌పోర్ట్ విషయంలో మనం మాట్లాడుకుంటుంటే. దీనికి కోర్ ప్రొవిజన్స్ ఏంటంటే టారిఫ్ రెడ్యూస్ చేయాలి. సో, ఓవరాల్‌గా ఈ పర్టిక్యులర్ కంపెనీస్ గురించి మనం చూసుకుంటుంటే ఇది రూ. 100 మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే ఎక్స్‌పోర్ట్ ఇప్పుడు 50% అనేది తీసుకొనొచ్చింది. సో, ఈ 50% తగ్గి ఇప్పుడు 18% అవుతుంది. ప్లస్ కొన్నిట్లో 0 కూడా తీసుకొని రావటం జరుగుతుంది. సో, ఓవరాల్‌గా ఒక బర్డెన్ ఒక కంపెనీకి మనం చూసుకుంటే అంటే రెడ్యూస్ అవుతుంది. ఐపీ ప్రొటెక్షన్ కొన్ని వేరియస్ కంపెనీ రిలేటెడ్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ మీద రివర్క్ చేయండి అనేది మనం చూస్తున్నాము. అగ్రికల్చరల్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. ప్లస్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ వీటి మీద కూడా కవర్ చేయటం జరుగుతుంది. సో, ఆ డీల్ ఇండియాకి ఎంత అవసరం, యూఎస్ కూడా అంత అవసరం. సో, ఓవరాల్‌గా కంట్రీ బై కంట్రీ మనం ఆబ్జెక్టివ్ తెలుసుకోవాలి. సో, యూఎస్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్. సో, ట్రేడ్ డెఫిసిట్ విషయం మీద మనం మాట్లాడుకుంటుంటే యూఎస్ ఎంత ఎక్స్‌పోర్ట్ చేస్తుంది, ఎంత ఇంపోర్ట్ చేస్తుంది ఇండియా. సో, ఆ ఓవరాల్ బిల్ అనేది బ్యాలెన్స్ అవ్వాలి. సో, రూ. 100 నేను కొంటంటే రూ. 100 నేను మీకు సప్లై గూడా చేయాలి. సో, వీటిలో ఓవరాల్‌గా నాకు ఇంబాలన్స్ ఉంటే అక్కడ టారిఫ్ అనేది రైజ్ చేయటం మనం చూసాము. సో, ఇది ఇండియాయే కాదు ప్రతి ఒక్క కంట్రీ ఇండియా మీద కొద్దిగా ఎక్కువగా హార్ష్‌నెస్ అనేది మనం చూసాము. సో, అది ఇక్కడ మనం టచ్ చేయొద్దు. సో, అగ్రికల్చరల్ ఎక్స్‌పోర్ట్స్ సో, దీంట్లో డైరీ, పౌల్ట్రీ ఇంకా గ్రెయిన్స్ మార్కెట్‌లో ఇండియన్ మార్కెట్‌లో సప్లై చేయాల్సిన ఆలోచన యూఎస్‌కుంది. ఇండియన్ ఇన్వెస్ట్‌మెంట్స్ మనం చూసుకుంటున్నాము. యూఎస్ కంపెనీస్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ చేసుకొని జాబ్ క్రియేషన్ మీద ఫోకస్ అనేది చేస్తున్నారు. సో, ఓవరాల్‌గా యూఎస్ డబ్బు ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లస్ అగ్రికల్చరల్ ఎక్స్‌పోర్ట్. సో, ఇక్కడ సింపుల్‌గా అర్థం చేసుకోవాలి. ఇండియా యాస్ ఎ కంట్రీ ఇంపార్టెంట్ ఎందుకంటే 147 క్రోర్ పీపుల్. సో, చాలా పెద్ద పాపులేషన్ అనేది ఇండియాలో ఉంది. సో, డిమాండ్ ఇంత పెద్ద పాపులేషన్ నుంచి వస్తుంటే డెఫినైట్‌లీ అది పర్టిక్యులర్ కంట్రీకి, పర్టిక్యులర్ కంపెనీ కూడా బెనిఫిషియల్‌గా ఉంటది. సో, ఇప్పుడు ఇండియా గురించి ఆలోచిస్తుంటే టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ యూఎస్ టెక్నాలజీ అది మ్యానుఫ్యాక్చరింగ్‌లో అనుకుందాము, అది డిజిటల్ సెక్టర్‌లో అనుకుందాము. రెండిట్లో సపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేసుకుంటున్నారు. ఫార్మా, టెక్స్‌టైల్ సెక్టర్స్‌కి బ్యారియర్స్ టారిఫ్స్ విషయం మీద తగ్గించండి అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము.
ఇండియా మేక్ ఇన్ ఇండియా ఐడియా తోటి వెళ్తున్నారు. సో యుఎస్ కంపెనీస్‌కి మీరు ఇండియా రాండి, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయండి అనేది స్పష్టంగా చెప్తున్నాము. సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ సర్వీస్ ఆర్ గుడ్స్ ఎక్స్‌పోర్ట్ మీద మాకు ఉండాల్సిన టారిఫ్స్ అనేది తగ్గించాలి. సో ఓవరాల్‌గా ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్‌లో మనం అర్థం చేసుకుంటుంటే మ్యానుఫ్యాక్చరింగ్ చాలా కోర్‌గా అనిపిస్తుంది ఇక్కడ. ప్లస్ సర్వీస్ మనం ప్రొవైడ్ చేస్తుంటే మన మీద ఉన్న ఆ డ్యూటీస్ అనేది తగ్గుతున్నాయి. సో దీనితోటి క్లియర్‌గా మనం అర్థం చేసుకోవాలి. మనం ఏ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాము, ఆ ఎక్స్‌పోర్ట్స్ చేసే కంపెనీస్ మీద డ్యూటీ తగ్గుతుంది. సో ప్రాఫిటబిలిటీ అనేది ఆ పర్టిక్యులర్ కంపెనీకి మనకు ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్‌లీ మనకి అర్థమవ్వదు. కానీ ఇది ఇన్ఫర్మేషన్ ఇండైరెక్ట్‌లీ మనకు రిప్రజెంట్ చేస్తుంది పర్టిక్యులర్ సెగ్మెంట్. ఆ సెగ్మెంట్ ప్రాఫిటబిలిటీ మీకెప్పుడు కనిపించిద్ది? ఒక క్వార్టర్ తర్వాత, సెకండ్ క్వార్టర్ తర్వాత, థర్డ్ క్వార్టర్ తర్వాత, ఫోర్త్ క్వార్టర్ తర్వాత. సో క్వార్టర్ బై క్వార్టర్ డీటెయిల్స్ మీరు ట్రాక్ చేసుకోవాలి. సో క్వార్టర్ బై క్వార్టర్ ఫస్ట్ క్వార్టర్ నుంచి సెకండ్ క్వార్టర్ ప్రాఫిటబిలిటీ పెరిగింది. కాస్ట్ తగ్గిపోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, ఎక్స్‌పోర్ట్ కాస్ట్. సో అది ఓవరాల్‌గా మీకు నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ కంపెనీది పెరిగిపోతది. సో ఇవన్నీ డీటెయిల్స్ మనం ఈ ఇన్ఫర్మేషన్ తోటి ఇంటర్ప్రిట్ చేయాలి. మనం ఖచ్చితంగా యాస్ ఇట్ ఈస్ ఎవరైనా స్పూన్ ఫీడింగ్ చేయరు. మనం ఈ డీటెయిల్స్ కనుక్కొని మనం దాని ఇంపాక్ట్ అనేది చూసుకోవాలి. సో ఈ డీల్ వల్ల ఎకనామిక్ బెనిఫిట్స్ ఓవరాల్ ఇండియా ఇంకా యూఎస్ మీద మనం చూసుకుంటుంటే బయలాటరల్ ట్రేడ్. సో సో 2 డెమోక్రాటిక్ కంట్రీస్ మనం చెప్పుకుంటాము. సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెమోక్రాటిక్ కంట్రీ మనం చెప్పుకోవచ్చు ఇండియా. సో ఇక్కడ ఇప్పుడు దాకా మనం చూసుకుంటుంటే ట్రేడ్ డీల్స్ ఓవరాల్‌గా మనం చూసుకుంటే దగ్గర దగ్గర 190 బిలియన్ క్రాస్ అవ్వటం జరుగుతుంది. సో ఇండియా యూఎస్ ప్రకారంగా మనం చూసుకుంటుంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇండియాకి. ప్లస్ వేరియస్ సప్లై చైన్ డైవర్సిఫికేషన్ ప్లస్ జియోపొలిటికల్ అలైన్‌మెంట్స్. సో కొట్టి ట్రేడ్ గాకుండా దానికి కావాల్సిన సపోర్ట్ అనేది కూడా మనకి యూఎస్ నుంచి మనం ఆ సపోర్ట్ మనకొస్తుంది. సో ఇక్కడ వాల్యూమ్స్‌తో పాటు మనకు ఓవరాల్‌గా బిజినెస్ అనేది గూడా మనకి చాలా చాలా ఎక్కువగా యూఎస్ నుంచి వస్తుందనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇండియాకి కంపెనీస్ నుంచి మనకి ఎటువంటి సపోర్ట్ మనం ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. టెక్నాలజీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మనకి చాలా యూజ్‌ఫుల్ అవుతది. కంపెనీస్ ఇండియాకొస్తుంటే ఆ టెక్నాలజీ మన ఇండియాకి యూజ్ అవుతది. సో ఇండియా జాబ్ రిక్వైర్మెంట్ పెరిగిద్ది. ప్లస్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతది. సో అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ మనం చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ అది వస్తే ఓవరాల్‌గా ఫైనల్‌గా మన కాంపిటీటివ్‌నెస్ ప్లస్ ప్రొడక్టివిటీ 2 ఇంప్రూవ్ అవుతది. సో మనం స్కిల్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాము. విత్ హైయర్ టెక్నాలజీ, విత్ హైయర్ బిజినెస్ ఆపర్చునిటీ 2 మనకిక్కడ కనిపిస్తుంది. సో ఇందాక నేను చెప్పినట్టు జాబ్ క్రియేషన్స్ ప్లస్ జీడీపీ గ్రోత్ రెండిటి మీద దాని పాజిటివ్ ఇంపాక్ట్ మనం చూస్తున్నాము. సో దీనికి ఇక్కడ ఒక వీకర్ సెక్షన్ మనం చూస్తున్నాము. సో అగ్రికల్చరల్ ప్రాసెసింగ్ గూడా మనకి చాలా చాలా యూజ్‌ఫుల్ ఉంటది. సో ఓవరాల్‌గా అగ్రికల్చరల్‌కి సంబంధించిన విషయాలు గూడా మనకిక్కడ చిన్న చిన్నగా మనకి పాజిటివ్‌నెస్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఔట్‌కమ్ ఏంటి అనేది మనం ఖచ్చితంగా ఇవాళ చెప్పలేము. బట్ ఓవరాల్‌గా పర్టిక్యులర్ అగ్రికల్చరల్ సెక్టర్ కోసం గూడా అది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్‌ని కూడా ఫుల్‌ఫిల్ చేసే అవకాశం ఉంది అనేది మనకి పర్టిక్యులర్ డీల్ అనిపిస్తుంది. సో గ్రూప్ బెనిఫిట్స్ ప్లస్ కొన్ని సెగ్మెంట్స్‌కి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాము. సో బెనిఫిట్ సైడ్‌లో మనం చూసుకుంటుంటే ఇందాక చెప్పినట్టు ఫార్మాస్యూటికల్ చాలా చాలా ఇంపార్టెంట్ మన ఇండియన్ కంపెనీస్‌కి. ఐటీ సర్వీసెస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎక్స్‌పోర్టింగ్ కం ఆహ్, సెగ్మెంట్ మనం చెప్పుకోవచ్చు ఐటీ సర్వీసెస్ ప్లస్ ఆటోమొబైల్. సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనుకుంటాము. చిన్న బిజినెసెస్ కూడా చాలా యూజ్‌ఫుల్‌గా మనం చూస్తున్నాము. సో ఇక్కడ ఇన్ ఎస్ఎంఎస్ గురించి మనం మాట్లాడుకుంటుంటే లోన్ అండ్ టెక్నాలజీ చాలా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. సో రెగ్యులేటరీ యాస్పెక్ట్స్ మీద వీళ్ళ మీద ఒత్తిడవుతది. సో సింపుల్ అనేది ఏంటంటే ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్స్ మోస్ట్‌లీ అగ్రికల్చర్‌కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ తోటి కనెక్టెడ్ ఉంటాయి. సో అలాంటి పర్పస్ కోసం ఈ ఆహ్, ఎస్ఎంఎస్ అనేది మనం మనం చెప్పుకుంటుంటే చాలా చాలా ఛాలెంజ్ ఫేస్ చేస్తారు. కాంపిటీషన్స్ ఎక్కువైపోతాయి. సో ఆ ప్రాబ్లమ్ అనేది మనకి చిన్న చిన్నగా బడ్జెట్‌లో కొద్దిగా పాజిటివ్‌నెస్ అనేది మనకిక్కడ ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్‌లో తీసుకొని రావటం అనేది మనం చూసాము. సో ఎకనామిక్ డిస్పారిటీ మనం చాలా చాలా ఎక్కువగా ఉండయి మనం చూసుకోవచ్చు. అది యూఎస్‌లో గూడా
అది ఇండియాలో గూడా. సో, ఆ బెనిఫిట్ అనేది మనకి ఈ డీల్ చిన్న చిన్నగా ప్రాబ్లమ్‌ని రెక్టిఫై చేయొచ్చు అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేసుకోవాలి. సో, ఫార్మ్ ప్రొటెస్ట్ ఒక మేజర్ థ్రెట్ లాగా చాలామంది రైతులు అనుకుంటున్నారు. ఆ కన్సర్న్ అనేది గూడా ఉంది. సో, దీని వెనకాల కొద్దిగా విషయాలు క్లియర్‌గా మనం అర్థం చేసుకుందాము. ఇవాళ ఫార్మ్స్ ప్రొటెస్ట్ అనేది వెనకాల మనం 2, 3 విషయాలు. సో, ఫార్మ్ లాస్ మీద ఆల్రెడీ ప్రొటెస్ట్ మనం చూసాము. కొన్ని స్పెసిఫిక్‌లీ స్టేట్స్ విషయం మీద. సో, ఇక్కడ ఎంఎస్‌పి మినిమమ్ సపోర్ట్ ప్రైస్ గ్యారంటీ అనేది చాలా ఇంపార్టెంట్. మేము పంటలు మార్కెట్‌లో తెచ్చినప్పుడు మాకింత అమౌంట్ అనేది మా పంటకి రావాలి అనేది క్వింటాల్‌కి మాకింత రావాలి అనే ఆలోచన ఒక ఫార్మర్‌కి ఉంటది. ప్లస్ డొమెస్టిక్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ ఏది స్పెసిఫికల్లీ డిఫైన్ చేయలేదు. ఈ పర్టిక్యులర్ ఇండియా, యూఎస్ ట్రేడ్‌లో. సో, ఫార్మర్స్ ఎక్కడ భయపడుతున్నారంటే పొటెన్షియల్ ఫ్యూచర్ ట్రేడ్ మీద ఇంపాక్ట్ అవుతది. ప్లస్ దాని ఇంపాక్ట్ అనేది ఎంఎస్‌పీస్ ఇంకా ప్రైస్ స్టెబిలిటీస్ మీద కూడా ఇంపాక్ట్ అనేది మనం చూస్తున్నాము. కొన్ని స్పెసిఫిక్‌లీ మనం డైరీ ఫార్మ్స్ గురించి మనం మాట్లాడుకుంటుంటే దాని మీరు ఒకవేళ సింపుల్‌గా మనం ఇక్కడ చూసుకుంటుంటే టారిఫ్స్ తీసేసామనుకోండి. సో, యూఎస్ అనేది ఓవరాల్‌గా మనం చూసుకుంటుంటే లోవర్ ప్రొడక్షన్ కాస్ట్ అనేది మనకు కనిపించింది. ఇండియాది హయ్యర్ ప్రొడక్షన్ కాస్ట్. సో, సింపుల్‌గా అర్థం చేసుకోవాలంటే యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే రూ. 90 ఆ వస్తువు వచ్చిద్ది. కానీ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయటానికి అదే వస్తువు మీద నేను రూ. 110 నాకు ఇవ్వాల్సొచ్చిద్ది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఆర్ బేసికల్లీ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ కాస్ట్ అనుకోవచ్చు మనం. సో, ఇక్కడ ఇదివరకు డ్యూటీ ఉన్నప్పుడు ఇది రూ. 115 రూ. 120 అనేది మార్కెట్‌లో అమ్ముడుపోయేది. సో, దీనివల్ల వీళ్ళకి కొద్దిగా కుషన్ అనేది సపోర్ట్ అనేది ఉండేది. కానీ ఇవాళ ఇది తీసేస్తున్నారా? ఎంతవరకు తీస్తున్నారు? అనే భయం తోటి బేసికల్లీ ఫార్మర్స్ అనేది ప్రొటెస్ట్ చేశారు. రీసెంట్‌గా మనకు 12థ్ ఫిబ్రవరి రోజు గూడా ఒక ప్రొటెస్ట్ అనేది మనం చూస్తున్నాము. సో, అగ్రికల్చరల్ సైడ్ సో, ఇందాక నేను మీకు హైలైట్ చేశాను కదా! టారిఫ్ రిడక్షన్. సో, స్పెసిఫికల్లీ కొన్ని సెగ్మెంట్స్ సో, డైరీ సెగ్మెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్ మనం చెప్పుకోవచ్చు. సో, ఇండియా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసింగ్ కంట్రీ మనం చెప్పుకోవచ్చు. సో, టాప్ 3లో మనం ఉంటాము. సో, క్వారంటైన్ రెగ్యులేషన్స్ సో, రెగ్యులేటరీ యాస్పెక్ట్స్‌లో బయోసెక్యూరిటీస్ ప్లస్ ఇంపోర్ట్ క్వాలిటీ మీద గూడా చాలా క్రూషియల్ ఎలిమెంట్. సో, ఇక్కడ లైసెన్సింగ్ అనుకోవచ్చు. ప్లస్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రూల్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఓవరాల్‌గా మనం అగ్రికల్చరల్ సైడ్‌లో ఒక ప్రాపర్‌గా గవర్నమెంట్ సపోర్ట్ ఫార్మర్స్‌కి లేదు అంటే చాలా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. స్ట్రగల్ ఫేస్ అవుతారు. సో, రూరల్ మనం పాత వీడియోస్‌లో మనం చూసాము. రూరల్ ఎంప్లాయ్‌మెంట్ రైట్. రూరల్ ఇన్‌కమ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియాలో జీడీపీ పెరగాలంటే రూరల్ వెల్త్ క్రియేట్ అవ్వాలి. రూరల్ ఇన్‌కమ్ అనేది జనరేట్ అవ్వాలి. సో, ఈ సిట్యుయేషన్ చూస్తే ఇన్‌కమ్ మీద కొద్దిగా ఆ క్లారిటీ రాపోతే ఇన్‌కమ్ కొద్దిగా ప్రాబ్లమ్ అనేది మనం ఫేస్ చేసుకోవచ్చు అనేది భయం ప్రెజెంట్‌లీ మార్కెట్‌లో మనం చూస్తున్నాము. సో, అగ్రికల్చరల్ తోటి మనం మాట్లాడుకుంటుంటే ఈ సెగ్మెంట్‌కి గవర్నమెంట్ ప్లస్ ట్రేడ్ నెగోషియేటర్స్ రెస్పాన్సెస్ గూడా చాలా ఇంపార్టెంట్ మనం చెప్పుకోవచ్చు. సో, ఇండియా యాస్ ఎ కంట్రీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గదా! సో, అగ్రికల్చరల్ డిపెండెంట్. సో, ఈ సెగ్మెంట్‌ని చాలా ప్రాపర్‌గా ప్రొటెక్ట్ చేయాలి. చాలా ప్రాపర్‌గా ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్‌ని నర్చర్ చేయాలి. ఈ పర్టిక్యులర్ గవర్నమెంట్ గురించి మనం క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. సో, ఓవరాల్‌గా యూఎస్ ఇంకా ఇండియా ట్రేడ్ డీల్ ఇన్ నంబర్స్ మనం చూసుకుంటుంటే దగ్గర దగ్గర $500 బిలియన్ మనం చెప్పుకోవచ్చు. సో, దీనివల్ల ఇండియా ఫారెన్ ఎక్స్‌చేంజ్ ఇంప్రూవ్ అవుతది. ఇంపోర్ట్స్ మనం చూస్తున్నాము. సో, కొన్ని సెగ్మెంట్స్‌లో కూడా మనం చూస్తున్నాము. సో, ఓవరాల్‌గా ఈ 500 బిలియన్ నెక్స్ట్ ఓవర్ 5 ఇయర్స్‌లో మనం అడిషనల్‌గా మనం ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. సో, ఉన్న దానికన్నా ఎక్కువగా మన ఇంకా ట్రేడ్ డీల్ మనం ఎక్స్‌పెక్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ జస్ట్ కోఆపరేషన్ వల్ల బైండింగ్ అనేది కాదు. సో, ఎక్స్‌పెక్టేషన్ అనేది చూస్తున్నారు. సో, ఇక్కడ టారిఫ్ రీసెట్ మీద డిపెండెంట్ మనం చెప్పుకోవచ్చు. కొన్ని సెగ్మెంట్స్ ఓపెన్ అవుతది. అది టెక్స్‌టైల్, లెదర్, జెమ్స్ అండ్ మెషినరీ గురించి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో, ఈ సెగ్మెంట్‌కి చాలా పాజిటివ్‌గా మనం ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. చాలా పాజిటివ్‌గా ఈ పర్టిక్యులర్
సెగ్మెంట్స్ ఇండస్ట్రీస్‌కి పాజిటివ్‌గా ఉంటది. సో, మనం మనం ఒకవేళ ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటే చాలా పాజిటివ్‌గా మనం ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. సో, ఒక ఇంటరిమ్ అగ్రీమెంట్ ఇంకా ఫైనల్ కాంప్రహెన్సివ్ ట్రేడ్ ఇంపాక్ట్ ఇంకా అవ్వలేదు. స్టిల్ నెగోషియేషన్‌లో ఉంది అనేది మనం చెప్పుకోవచ్చు. సో, లాంగ్ టర్మ్ బెనిఫిట్ మనం చెప్పుకోవచ్చు ఫర్ రూరల్ లైవ్లీహుడ్. సో, మనం చెప్పుకున్నాం గదా! సో, ఇండియన్ ఎకానమీ చాలా చాలా ఎక్కువగా డిపెండెంట్ ఉంది ఆన్ దేర్ గ్రోత్. సో, ఒకటి సర్విస్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటొకటి కాదు. మనకి ఈవెన్ అగ్రికల్చరల్ మీద గూడా మనం ఫోకస్ చేయాలి. సో, బడ్జెట్ మీద మనం చూసాము. సో, ఓవరాల్‌గా టెక్నాలజీ సపోర్ట్ అనేది మనకక్కడ కనిపిస్తుంది. సో, షార్ట్ టర్మ్ లో మార్కెట్ వేరియబిలిటీ అనేది మనం చెప్పుకోవచ్చు. సో, రీలొకేషన్ ఆఫ్ లేబర్ కొద్దిగా ప్రాబ్లమ్ ఫేస్ చేసుకోవచ్చు యాస్ అ ఫార్మర్. సో, డైవర్సిఫికేషన్, స్కిల్ ఇంప్రూవ్‌మెంట్ ప్లస్ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఇంప్రూవ్‌మెంట్ మనం ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. సో, ఒక ప్రొడక్ట్ లాస్ట్ ఎండ్ దాకా రీచ్ అవ్వాలి అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్‌మెంట్ అవుతది. సో, ఇవన్నీ ఓవరాల్‌గా షార్ట్ టర్మ్ కాదు, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకి దాని బెనిఫిట్స్ అనేది మనకు కనిపిస్తది. సో, ఓవరాల్‌గా పాలిసీ అడ్జస్ట్‌మెంట్స్ ఏ సెగ్మెంట్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్‌లీ అగ్రికల్చరల్. సో, ఎక్స్‌టెన్సివ్ సర్వీసెస్ సపోర్ట్ కావాలి. మార్కెట్ లిబరలైజేషన్ ఓవరాల్‌గా మనం చిన్న చిన్నగా కనిపించొచ్చు. రూరల్ క్రెడిట్ చాలా పెద్ద ప్రాబ్లమ్. చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్ మనం చెప్పుకోవచ్చు. ప్లస్ సోషల్ ప్రొటెక్షన్. సో, ఈ 2 చాలా చాలా క్రూషియల్ మనం చెప్పుకోవచ్చు ఫర్ అగ్రికల్చరల్. సో, ఇక్కడ ఎక్స్‌టెన్సివ్‌లీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. ప్లస్ ఫార్మర్స్ ప్రొటెక్షన్, ప్లస్ పొల్యూషన్ విషయం మీద గూడా చాలా క్లియర్‌గా మనకిక్కడ ఇంపాక్ట్ తెలుస్తుంది. సో, గ్రోత్ అయితే మనకి ఓవరాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకుంటుంటే, సో, ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంటే స్మాల్ హోల్డర్స్ ప్లస్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ మీద గూడా దానికి పాజిటివిటీ అనేది మనం చెప్పుకోవచ్చు. మనం ఇండియన్ ఎక్స్‌పోర్టర్స్ ఈ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోవచ్చు అనేది మనం ఇక్కడ క్లియర్‌గా మనకి గ్రోత్ అనేది చెప్తుంది. సో, ఓవరాల్‌గా ఒక యూఎస్ ఇంకా ఇండియా ట్రేడ్ డీల్ చాలా పెద్ద వాల్యూ ఇన్ నంబర్స్ మనం చెప్పుకోవచ్చు. సో, ఇండియా గ్రోత్ అనేది మనం చూస్తున్నాము. ఆల్‌మోస్ట్ 7% జీడీపీ రేట్ తోటి పెరుగుతుంది. సో, దీని గురించి స్పెసిఫిక్‌లీ నేను సెపరేట్‌గా ఒక వీడియో చేస్తాను. ఎక్కడ 7% ఆఫ్ గ్రోత్ ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్? దీనితోటి ఓవరాల్‌గా ఎకానమీ గ్రో అవుతుంటే మన ఇన్‌కమ్ పెరిగిద్ది. మన ఇన్‌కమ్ పెరుగుతుంటే మన ఇన్‌కమ్ వల్ల మన లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతది. లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మనకి ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రొడక్టివ్ యూజ్ అవుతది. వెల్త్ క్రియేషన్. సో, ఇదొక లైఫ్ సైకిల్. మన లైఫ్ సైకిల్‌ని ఇంకా క్లారిటీ మనం లాంగ్ టర్మ్ ఇండియన్ ఎకానమీ విజన్ తోటి మనం దాన్ని లైన్ చేసుకుంటా వెళ్ళాలి. సో, హోప్‌ఫుల్లీ ఈ పర్టిక్యులర్ వీడియో మీకొక క్లారిటీ ఇచ్చుంటది. ఎందుకంటే ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే బ్లైండ్‌లీ ఒక స్టాక్ ఒకటే కాదు. గ్లోబల్ ఎకానమీ ఫస్ట్ మనం క్లారిటీ ఇవ్వాలి. దాని తర్వాత ఇండియన్ ఎకానమీ మీద మనం ఫోకస్ చేయాలి. ఇండస్ట్రీ మీద ఫోకస్ చేయాలి. ఇండస్ట్రీ తర్వాత స్పెసిఫిక్‌లీ కంపెనీ మీద ఫోకస్ చేయాలి. సో, ఈ పర్టిక్యులర్ పాయింట్ కోసం గూడా ఒక స్టాక్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటే నేను ఏమేమి విషయాలు చూడాలి అనే దాని కోసం గూడా స్పెసిఫిక్‌లీ మనం వీడియో చేస్తున్నాము. సో, ఈ 2 వీడియోస్ కోసం నెక్స్ట్ వీక్ మీకు డెఫినైట్‌లీ వీటిని ఈ వీడియోస్ చేయటం జరుగుతది. హోప్‌ఫుల్లీ మీరు ప్రతి వీడియో తోటి ఏదో నేర్చుకుంటున్నారనేది కోరుకుంటా డెఫినైట్‌లీ ముందుకెళ్ళి ప్రొసీడ్ అవుతున్నారు. థాంక్ యూ వెరీ మచ్.